హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీ భాస్కర్ కిచెన్. ఈరోజు నేను గోంగూర రోటి పచ్చడి చేశానండి. టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉందండి. వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఆ టేస్టే వేరు కదండి. ఆంధ్రమాత గోంగూర పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసి, ఒక గుప్పుడు పల్లీలు, ఒక గుప్పుడు శనగపప్పు, 2 స్పూన్లు ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక గుప్పుడు కరివేపాకు వేసి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 20 ఎండుమిరపకాయలు వేసానండి. ఇవి కూడా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసాను. ఒక పెద్ద సైజు గోంగూర కట్ట తీసుకుని శుభ్రంగా ఒలిసి నీట్గా కడిగేసి వాడేసేసానండి. గోంగూరని అదే ప్యాన్లో పెట్టేసి మూత పెట్టేశానండి. ఇప్పుడు రోల్ అయితే సిద్ధం చేసుకుని ఏపి పెట్టుకున్న మసాలా అంతా కూడా వేసి చక్కగా దంచేసానండి. ఈలోపు గోంగూర కూడా చక్కగా మగ్గిపోయింది చూడండి. నేను కూడా రోట్లో చక్కగా మసాలా అంతా దంచేసి రుచికి సరిపడగా ఉప్పు, ఒక ఎల్లుల్లిగడ్డ రేఖలు వేసానండి. బాగా నలిగిన తర్వాత ఈ గోంగూర వేసి ఒక్కసారి ఇలా కలిపేసానండి. చాలా బాగా అయితే గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. గోంగూర పచ్చడికి ఉల్లిపాయ వేస్తేనే చాలా బాగుంటుందండి. ఒక ఉల్లిపాయ వేసి పచ్చ దంచి తీసేసానండి. అదే రోట్లో వేడి వేడి అన్నం కొద్దిగా వేసి కలుపుకున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది కదండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.